ఎప్పటి నుంచో సెరికల్చర్ రైతులైనటువంటి చేబ్రోలు గ్రామ వాసులందరూ కూడా సెరికల్చర్ అనేది మన పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలులోనే ఈ జిల్లాలో అత్యధికంగా ముందుకెళ్తున్నటువంటి సెరికల్చర్ రైతులకి అందరికీ కూడా ఎన్నో కష్టాలు ఉన్నా కూడా వారి యొక్క సమస్యని ఆ రోజుల్లో ₹1 కోటి వరకునే వారికి ఆ రోజున మనం తేవడం జరిగింది. ఈ రోజున దాదాపు ₹4 కోట్ల బకాయిలు ఉండే పరిస్థితుల్లో గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే దృక్పథంతో ఆ రైతులందరూ కోరిక మీద ఈ రోజున ఏదైతే ఈ నియోజకవర్గ సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ చేర్చి ఇక్కడ సమస్యలను తీర్చే విధంగా వెళ్తున్నటువంటి పడా ఆఫీసు పీడీ గారి దగ్గరికి రావడం, ఆ రైతులందరూ కూడా వారి సమస్యలను కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి వెంటనే వారికి పరిష్కారం జరిగే విధంగా చేయాలని చెప్పేసి ఆ రైతులందరికీ కూడా మనం రైతులతో పాటు మేము కూడా వచ్చి వారికి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకుని ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు టేబుల్ మీదకి వెళ్ళేలాగా పీడీ గారు చేస్తానని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఏ సమస్య అయినా సరే ఈ నియోజకవర్గంలో చెప్పిన వెంటనే స్పందించి ఆ సమస్యను తీర్చే విధంగా వెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా ఈ సెరికల్చర్ రైతులను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే మరొక సమస్య సాగరమాల రోడ్డు. ఈ ప్రాంతంలో సాగరమాల రోడ్డు రావడం అనేది ఉప్పాడ తీర ప్రాంతంలో చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి. అక్కడే సెజ్ ఉండే పరిస్థితుల్లో ఎన్నో ఇండస్ట్రీలు వచ్చే తరుణంలో అక్కడే పోర్టు ఇవన్నీ కూడా ఉండే తరుణంలో ఈ రోజున ఆ రోడ్డు యొక్క అవసరం ఆ ప్రాంతానికి చాలా అవసరం ఉండే పరిస్థితి. ఎక్కడా కూడా ఏ రకమైన ఆటంకం లేకుండా ఎంత హెవీ వెహికల్ అయినా సరే ఆ రోడ్డు గుండా వెళ్ళిపోయేలాగా ప్రణాళిక రూపుదిద్దుకుని ఈ రోజున ఆల్రెడీ ఆ రోడ్డుని వేయటం జరుగుతూ ఉంది. కానీ ఆ ప్రాంత రైతులందరూ కూడా వారి యొక్క ఆందోళన చెందుతూ ఉన్నారు. వారికి ఆ రోడ్డు మీదకి డైరెక్ట్ గా వెళ్లే పరిస్థితుల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడినటువంటి పరిస్థితి. సర్వీస్ రోడ్లు ఒకవైపుకే ఇచ్చి రెండో వైపు ఇవ్వలేదని కొంతమంది రైతులు, అలాగే అండర్ పాసేజ్ గా వెళ్లే పరిస్థితుల్లో వాటర్ వెళ్లే విధానం ఒక తోరలేసి దాని కన్స్ట్రక్షన్ చేసి ముందుకెళ్తున్న తరుణంలో రేపు రాబోయే రోజుల్లో తోరల కాయవు, రేపొద్దున రైతులందరూ కూడా మేము అందరూ ఇబ్బంది పడతామనే పరిస్థితుల్లో వారందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో ఈ రోజున వారందరూ కూడా ఈ సమస్యని గౌరవ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడంతో ఈ రోజున వారిని కూడా ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ పడా ఆఫీసులో దీనికంతా కూడా ఏ రకంగా అయితే రైతులకి ఉపయోగకరంగా ఉంటుందో ఆ రకంగా ఒక ప్రణాళిక రూపకల్పన చేయడం కోసం ఈ రోజున పడా ఆఫీసు అధికారులు అందరూ కూడా దీని మీద ప్రత్యేకమైన ఒక మీటింగ్ పెట్టి 3-4 రోజుల్లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో రైతుల యొక్క సమస్యలు, అక్కడ ఆ ప్రాంతం ప్రజానీకం యొక్క సమస్యల్ని కూడా తీసుకుని ఆ రకంగా నేషనల్ అథారిటీ వారితో కూడా మాట్లాడి దీన్ని తప్పనిసరిగా ఆ ప్రాంతానికి ఆ ప్రజలకి న్యాయం జరిగే విధంగా పవన్ కళ్యాణ్ గారిని కోరడం కోసం ఈ రోజున వారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో ఉండే చాలా సమస్యలు, ఆ సమస్యలన్నింటినీ కూడా పడా ఆఫీసులో వీరందరినీ కూడా చెప్పడం జరిగింది. పడా ఆఫీసులో పీడీ గారు కానీ అందరూ కూడా దీని మీద ఒక ఎప్పటికీ ఒక పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే దాన్ని పరిష్కరించే తీసుకువెళ్తున్నట్టుగా పడా ఆఫీసు రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసుకునే దాని పడా ఆఫీసు ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి అందరికీ కూడా ఏ కష్టం వచ్చినా ఇక్కడికి వచ్చి చెప్పుకునే విధానం పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ నియోజకవర్గ ప్రజల తరఫున అని చెప్పి తెలియజేస్తున్నాను.